నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సొంతింటి కలను నిజం చేసిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొత్తపల్లి మండలంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే దొరబాబు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఖండించిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. డివీస్ పరిశ్రమ నిలుపుదల చేయడంలో వైసీపీ ప్రభుత్వం జగన్ నాటకం కట్టిపెట్టాలి. మీడియా సమావేశంలో హెచ్చరించిన వామపక్ష పార్టీల నేతలు. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. జగనన్న అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు కార్యక్రమం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా హాజరయ్యారు. ముందుగా కొత్తపల్లి మండలానికి గాను 6 గ్రామాలకు సంబంధించి సుమారు 2000 మంది లబ్ధిదారులకు ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ముందుగా శిలాఫలకాన్ని ఎమ్మెల్యే దొరబాబు, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారుల స్థలాల వద్దకు వెళ్లి ఇంటి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగా గీత, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా ప్రసంగించారు. కార్యక్రమం అనంతరం లబ్ధిదారులకు ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే దొరబాబు, జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చిన్నికృష్ణ, నాయకులు పెండెం రఘు, ఆనాల సుదర్శన్, గుబ్బల తులసీకుమార్, రావు చిన్నరావు, మాదిరెడ్డి దొరబాబు, కొత్తం దత్తుడు, తోటకూర మారమ్మ, ఉమ్మడి జాన్, కారే శ్రీను, కాపుల బాబ్జీ, పూజ్యం సతీష్ బాబు, జ్యోతుల చక్రబ్బాయ్, మొహినుద్దీన్, గోపు చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. మంచి స్థలాలను ఇవ్వటమే కాకుండా ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వడం అంటే ఇది నిజంగా మీకు ఆ దేవుడు చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ రూపంలో మీకు చేస్తున్నాడు అనే దానికి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున మేమందరూ ఏదైతే నమ్మకంతో ఆ రోజున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేశారో, చేసినందుకు కృషి ఫలం ఈ 18 నెలల కాలంలో ఆయన ఏదైతే ఆ రోజు పాదయాత్రలో చెప్పిన మీ సూచనలు, సలహాలు అన్నీ తీసుకుని నిరంతరం అవన్నీ కూడా మీకు ఆ కష్టాల నుంచి పడేసే విధంగా ఈ రోజున పథకాలు రూపొందించి మీకు అండగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా మరొక్కసారి మన పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు ఇవ్వాలనే సదుద్దేశంతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో అర్హత కలిగిన ఎవరైనా పర్వాలేదు వాళ్ళకి ఇల్లు కల్పించాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే దాదాపుగా 3,30,000 మందికి కొత్త ఇల్లు పట్టాలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మానసిక వేదన పడుతున్నారు ఇల్లు పట్టా లేక, సొంత ఇల్లు లేక. కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత ఖర్చైనా, ఎంత భారమైనా కూడా అక్క చెల్లెలకు ఇల్లు ఇవ్వాలి అని నిర్ణయించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఓల దగ్గర నుంచి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్ గారు, అదే విధంగా ఇక్కడ భూములు కొనడంలో గాని, ఈ భూములు మీకు అనుకూలంగా ఉన్నాయో లేవో చూడడం గాని, రైతుల్ని అధికారుల్ని ఒప్పించడంలో గాని మన శాసనసభ్యులు సోదరులు పెండెం దొరబాబు గారు, వారికి సహకరించిన నాయకులు, అదే విధంగా భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చిన డబ్బులకైనా సరే కానీ పేద ప్రజల పట్టాల కోసం ఒప్పించి వెనక్కి ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక శక్తిగా నియంత పాలన సాగిస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. జగ్గంపేట మండలం ఎర్రపాకలోని తన నివాసంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జంగిల్ రాజ్యాన్ని ఏర్పరిచారన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు నిజం చేస్తూ పరిపాలిస్తున్నాడని అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లాలో సొంత ఇలాకాలో సుబ్బయ్య అనే బీసీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు అయినటువంటి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే ఆయన బావమరిది బంగారు రెడ్డి వారిద్దరూ ప్రమేయంతో సుబ్బయ్యని హత్య చేసిన విధానం చూస్తుంటే
వీరు చేస్తున్న తప్పులు ఎత్తి చూపినందుకే ఆయన్ను చంపించారా అని, దీన్ని జంగిల్ రాజ్యం కాకపోతే ఏమని పిలవాలని ప్రశ్నించారు. జరిగిన సంఘటనపై మీరు ఏ విధమైన విచారణ చేపట్టారు? స్వచ్ఛమైన పాలన అందిస్తామని పదే పదే చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక మనిషిని అతి క్రూరంగా హత్య చేస్తే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జంగిల్ రాజ్యం అని చెప్పేసి ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారో అది 100% వాస్తవంగా కనిపిస్తుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈవేళ చూసుకున్నట్టయితే మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు దౌర్జన్యం, దాని మీద వీడియోలో ఖచ్చితంగా క్లియర్గా సాక్ష్యాలు ఉంటే అప్పుడు కేసు కట్టినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ వరకు కూడా మరి అందులో ముఖ్యులను ఎవరిని కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితి. అలాగే నిన్నటికి నిన్న జరిగినటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో, సొంత ఇలాకాలో సుబ్బయ్య గారు అనేటటువంటి ఒక బీసీ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తూ అక్కడ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దౌర్జన్యాల్ని వెలుగెత్తి చాటుతూ ముందుకెళ్తుంటే అక్కడ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాలి. అసలు ఈ రాష్ట్రంలో ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డితో కూడుకున్నటువంటి ఎవరిని కూడా ఏ రకంగానే విమర్శించేటటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటటువంటి ఒక భయానక వాతావరణంలో ఒక అరాచక రాక్షస పాలన చెయ్యాలనేటటువంటి ఆలోచనతో సాక్షాత్తు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే, అతను బంగారెడ్డి వాళ్ళ బావమరిది, వాళ్ళిద్దరు ప్రమేయంతో అక్కడ సుబ్బయ్య గారిని హత్య చేసినటువంటి విధానం చూసినట్టయితే అతను వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఏలెత్తి చూపెట్టినందుకే ఆ మనిషిని అతి దారుణంగా చంపినటువంటి పరిస్థితి. దీన్ని ఏమనాలి? జంగల్ రాజ్యం కాకపోతే ఏమనుకోవాలి దీన్ని? దివీస్ పరిశ్రమ ఎత్తివేత కేసులు ఎత్తివేస్తామని మంత్రి చెప్పడం ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్నాటకంగా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. గురువారం కాకినాడ సుందరయ్య భవన్లో వామపక్ష నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాటిపాక మధు, సిపిఎం జిల్లా నాయకులు బేబీ రాణి, వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు జె వెంకటేశ్వర్లు, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు గుబ్బల ఆదినారాయణ, లిబరేషన్ నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ఈ నెల 17న దివీస్కు వ్యతిరేకంగా ప్రజాందోళన జరిగిన నేపథ్యంలో రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కేసులను ఎత్తివేస్తామని, పరిశ్రమ ప్రజల అవసరం లేకుండానే ఒక్క ఇటుక కూడా నిర్మించమని అనేక హామీలు ఇచ్చి నేడు ఆ తీర ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా వామపక్ష నాయకులు ప్రజలు 14 రోజులుగా జైళ్లలో ఉన్నవారికి బెయిల్ రాకుండా ప్రభుత్వం, జిల్లా అధికారులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మాట తప్పను, మడమ తిప్పను అనే మాట గాలికొదిలేశారని, మాయమాటల ముఖ్యమంత్రిగా పేరు గావించారని అన్నారు. దివీస్ పరిశ్రమ వద్ద అలాగే గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే ఎత్తివేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్నాటకం అందరికీ పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆడుతున్న నాటకం అన్ని వర్గాల ప్రజలకు తెలుస్తుంది. ఎందుకంటే దివీస్ పరిశ్రమ మీద అక్కడున్న స్థానికులు ప్రజలు తిరుగుబాటు చేసి ఈ పరిశ్రమ మాకు వద్దు అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా వెంటనే రాష్ట్ర పారిశ్రామిక మంత్రి, జిల్లా అధికారులు అందరూ కూడా దివీస్ పరిశ్రమ ఒక్క ఇటుకు కూడా అక్కడ ప్రజానికం మద్దతు లేకుండా పెట్టము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు ఆందోళనలో అరెస్ట్ చేయబడ్డారో అన్ని కేసులు కూడా బేషరతుగా ఎత్తేస్తాము అని చెప్పడం జరిగింది. ఈ 2 విషయాలు చెప్పిన మాట మీద అతను చెప్పాడు. ఎందుకంటే ఇప్పటికి 14 రోజులైంది వాళ్ళు అరెస్ట్ అయ్యి, వామపక్ష నాయకులు అందరూ, అలాగే అక్కడ ఉన్న స్థానికులు కూడా. కనీసం నిన్న ఆర్గ్యుమెంట్ జరిగి బెయిల్ వస్తుందేమో అని ఆశించాం. కేసులు ఎత్తే పక్కనట్టండి. కానీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా
లాయర్లతో పాటుగా అటు పోలీసులు అటు దివిస్ యాజమాన్యం అందరూ పక్కాగా ఈ వామపక్ష నాయకుల్ని అక్కడున్న ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఇంకొకసారి ఆ ప్రాంతంలో తిరగకుండా ఉండాలనే లక్ష్యం అయితే మాకు స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఈరోజు వామపక్ష నాయకులు అందరూ కూడా ఈ విలేకరుల సమావేశం పెట్టి వీళ్ళ చర్యను ఖండించాలని ఉన్నాం. మీరోజు మాట తిప్పను మడం తప్పను అన్నావు, ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చావు. అక్కడ ఆ ప్రాంతంలో కొత్తపేట ప్రాంతంలో నువ్వు స్పష్టంగా చెప్పావు ఈ దివిస్ పరిశ్రమ ప్రాంతాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తానని. అలాగే మీ ఎమ్మెల్యే అప్పుడున్న ఎమ్మెల్యే కూడా రాజా గారు మొన్న రీసెంట్గా వచ్చి మేము ఖచ్చితంగా ఇక్కడ పరిశ్రమ ప్రజల అంగీకారం లేకుండా పెట్టము, నేను ఉండగా అది జరగదు పని అని చెప్తున్నాడు. కానీ కేసు మాత్రం నడుస్తూనే ఉంది. అందుకు ఈ లాళ్ళు చేయండి, ఈ పైన మాట ఇక్కడో మాట ఏంటి, ఎవరిని మోసం చేస్తున్నారు? అందుకని ముఖ్యమంత్రి గారికి కనీసం జిల్లాలో ఉన్న మంత్రులు ఉన్నారు, మీకు సిగ్గు ఎగ్గు ఏదైనా ఉంటే స్పందించండి, ఇమీడియట్గా కేసుల్ని ఎత్తివేయండి, కనీసం బెయిలిపిచ్చే ఏర్పాట్లు చేయండి. దీని ఇప్పటికైనా మీరు ఈ చర్య మానుకోకపోతే మాత్రం జనవరి మాసం నుండి, ఎలాగని ఈరోజు లాస్ట్ కాబట్టి జనవరి మాసం నుండి వామపక్ష రాత్రుల్లో మరో ఆందోళన పర్వం ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు కాకినాడ నగర ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ పూర్తి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని కోరుతూ ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో తమ ఇంటి వద్దనే ఉండి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, మీ యొక్క సెల్ ఫోన్లు మరియు అంతర్జాల మాధ్యమాల ద్వారా మాత్రమే శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని కోరుతూ కరోనా వైరస్ కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నామని కాకినాడ నగర మేయర్, తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కాకినాడ నగర పట్టణ ప్రజలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా రాబోయే సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైతే ఇంటి వద్దనే ఉండి అందరికీ కూడా అందరూ సెల్ ఫోన్స్ ద్వారా, వాట్సాప్ కానీ ఫేస్బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుని ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే మేము కూడా కరోనా వైరస్ కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి జగన్ కోట్లాది రూపాయల నిధులు కేటాయించారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురం పట్టణం రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో గల బాస్కెట్బాల్ క్రీడా మైదానం అభివృద్ధి నిమిత్తం శంకుస్థాపన కార్యక్రమం సీనియర్ క్రీడాకారులు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సుమారు 12 లక్షల రూపాయల నిధులతో గ్రౌండ్ అభివృద్ధి నిమిత్తం ఎమ్మెల్యే దొరబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా బొజ్జా మాణిక్యాలరావు ఆధ్వర్యంలో బాస్కెట్బాల్ పూర్వ క్రీడాకారులను ఎమ్మెల్యే దొరబాబును ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొజ్జా మాణిక్యాలరావు, ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెండెం రఘు, ఎలీషా, బొజ్జా రాజబాబు, సుందరం, తలిశెట్టి వెంకటేశ్వరరావు, అల్లుబోయిన సత్యనారాయణ, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, వజ్రపు వీరేష్, సూరవరపు సత్యరాజు, వేణు నారాయణరావు, కంచర్ల సత్యనారాయణ, కుక్కల నాగమణి, రౌతు లలిత, పితాని కాశీ, వర్ధినీటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో ఈ రాష్ట్రంలోనే క్రీడలకు పుట్టినిల్లు పిఠాపురం. దాంట్లోనే బాస్కెట్బాల్లో ఉన్నతమైన స్థానంలో పిఠాపురం నుంచి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు ఎంతోమందిని తయారయ్యారు. ఆ తయారైన క్రీడా ప్రాంగణం శిథిలావస్థలో ఉండడానికి గుర్తించిన ప్రీతం నాయకులు పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు సుమారు 12 లక్షల రూపాయలతో ఒక గ్రాంట్నిచ్చి ఆ గ్రౌండ్ని ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి ఆయన చేసిన కృషికి ఫలితం ఈరోజు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. వారికి మా పిఠాపురం క్రీడాకారుల తరఫున, తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. క్రీడలకి ప్రసిద్ధి చెందినటువంటి పిఠాపురం టౌన్లో ఎంతోమంది క్రీడాకారులు ఇచ్చినటువంటి ఈ ప్రదేశంలో ఆ రోజున స్వర్గీయ మన కేవీసీహెచ్ మోహన్ రావు ఈ బాస్కెట్బాల్కి సంబంధించి గ్రాంట్ ఇచ్చి ఇక్కడ ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉండి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఆ రోజున సదుపాయం చేసి ఇక్కడ నుంచి ఎంతోమంది క్రీడాకారులను తయారు చేసినటువంటి ప్రాంగణానికి కొద్ది శిథిలావస్థ చేరుకునే పరిస్థితుల్లో లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు
ఇక్కడ నాయకులు బజ్జాయిలు గారు ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చేద్దామని చెప్పేసి దానికి 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఎందుచేతంటే ఈ అయ్యలు గారు వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో సీనియర్ ఈ బాస్కెట్ ప్లేయర్స్, వీళ్ళందరూ కూడా వయసు పెరిగినా కూడా ఈ పిఠాపురం ఏదైతే ఒక పేరుందో, క్రీడాకారులకు ప్రసిద్ధి అనే పేరుందో, ఆ పేరుని నిలబెట్టడం కోసం భావితరాలకి మరింత క్రీడాకారులను అందించే విధంగా ఈ ప్రాంగణాన్ని మరింత మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరిక ఏదైతే ఉందో అది మంచి కోరిక. ఆ కోరికని ఇంకా 2 లక్షల రూపాయలు ఇంకా పెంచితే బాగుంటుందని చెప్పారు. తప్పనిసరిగా ఆ 2 లక్షల రూపాయలు పెట్టి 12 లక్షలతోటి వాళ్ళకి అందరికీ కూడా మంచి వాతావరణంలో వాళ్ళు ఏదైతే క్రీడలు చేసుకోవడానికి అనువుగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ, వీరందరికీ కూడా ఎంతోమంది సీనియర్స్ ఇక్కడ బాస్కెట్బాల్ ప్లేయర్స్ అది ఉన్నారు. వారందరి సూచనలు సలహాతోటి మంచి క్రీడని ఇక్కడ ఉండే యువకులందరూ కూడా వారి దగ్గర తర్ఫీదు తీసుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన ఈట్ స్ట్రీట్ జనవరి 1 నుండి ప్రారంభమవుతుందని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలు ప్రత్యేక అనుభూతితో అల్పాహారం స్వీకరించేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టి స్థానిక మెక్లరెన్ పాఠశాల వీధిలో కార్పొరేషన్ నిధులు వెచ్చించి అధునాతనంగా అల్పాహార స్టాళ్లను తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రత్యేక ప్లాట్ఫామ్ నిర్మించి వీధి కొరకు సౌకర్యాలతో కూడిన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిర్వాహకులకు 10,000 రూపాయల స్వల్పకాలిక రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. తోపుడు బండ్ల యజమానులతో నూతన ఆవిష్కరణగా నూతన సంవత్సరం నిర్వహిస్తున్నామని, కాకినాడలోని ఘంటసాల విగ్రహం నుండి మెక్లరెన్ హై స్కూల్ వరకు గ్రీన్ జోన్గా ఏర్పాటు చేసి జగనన్న తోడు లబ్ధిదారుల చేత నూతన సంవత్సరం మొదటి రోజున ప్రయోగాత్మకంగా ఇక్కడ ఉదయం 9 గంటల నుండి టిఫిన్ సెంటర్లను ప్రారంభించడం జరుగుతుందని, దానికి సంబంధించి అందరికీ శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరిగిందని, ప్రతి ఒక్కరూ శానిటైజర్, మంచినీరు వంటివి వాడాలని తెలిపారు. తోపుడు బండ్లను ఒకే చోటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటారని, అంతేకాక భవిష్యత్తులో కూడా ఇటువంటి గ్రీన్ జోన్లను మరిన్ని చోట్ల ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు సమక్షంలో ఈ స్టాల్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. నగర ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్స్లో మనం గ్రీన్ జోన్స్ స్ట్రీట్ వెండర్స్ కోసం, అంటే తోపుల బండి వాళ్ళ కోసం మనం పెట్టాము. దీనికి ఒక అడుగు ముందుగా తీసుకొని ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ 1 తారీఖున పొద్దున టిఫిన్ అంటే బ్రేక్ఫాస్ట్ ఎటువంటి ఒక జోన్లో చేయాలి, ఇది ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంది. సో దీన్ని బట్టి మనం మెక్లరెన్ స్కూల్ కాలేజ్ దగ్గర మన ఘంటసాల స్టాచ్యూ నుంచి ఇక్కడ మెక్లరెన్ స్కూల్ గేట్ వరకు ఈ ఏరియాలో పెట్టిన గ్రీన్ వెండింగ్ జోన్ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టున్నాము. దీనికి ఆల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, అలాగే ఆల్ ద బ్యాంకర్స్, ఎవరెవరు పిఎంస్ అనేది, అలాగే జగనన్న తోడు ఈ స్కీమ్ కింద మన స్ట్రీట్ వెండర్స్కి 10,000 లోన్ ఇచ్చారు. వాళ్ళకి ఇక్కడ ఇన్వైట్ చేసినారు బ్రేక్ఫాస్ట్ కోసం. దీనికోసం మన ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఈ ఏరియాకి క్లీన్ చేయడం, అలాగే ఇక్కడ మంచి మన స్ట్రీట్ వెండింగ్ బ్యానర్స్ పెట్టడం, అలాగే ఇక్కడ ఉన్న స్ట్రీట్ వెండర్స్కి ఇన్స్ట్రక్షన్స్ అండ్ ట్రైనింగ్ కూడా, అంటే మీరు హైజీనిక్గా ఎట్లా ఉండాలి, మీరు గౌన్స్, అలాగే మాస్క్, శానిటైజర్ అది అన్నీ వాడాలి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అది అన్నీ ఇస్తూ 1 తారీఖున అంటే న్యూ ఇయర్కి 1 జనవరి రోజు పొద్దున 8:30-9 ఆ టైంకి ఆల్ ద ఆఫీసర్స్ ఇక్కడ వస్తారు. మంచి ఇక్కడ టిఫిన్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అండ్ దీంతో బట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా వేరే చోట్ల కూడా ఇలాగే ప్రోగ్రామ్ చేస్తారు. పబ్లిక్కి కూడా ఒక అవగాహన వస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ ఇక్కడ మనం పెట్టున్నాము. సో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, 1 తారీఖున 1 తారీఖున అందరూ ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్కి సహాయం చేయాలి. ప్లస్ మీ ద్వారా ఈ స్ట్రీట్ వెండర్స్కి కూడా ఇంకా ఎక్కువ మన వాళ్ళకి ప్రోత్సాహం రావాలి, మోటివేషన్ రావాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను.
దేశహితం కోరుతూ ఎముకలు కొరికే చలిలో కూడా పోరాడుతున్న ఢిల్లీ రైతుల పోరాటానికి మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండల ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్మికులు గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆందోళన నిర్వహించారు. ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు జేజేలు పలుకుతూ అందరికీ అన్నం పెట్టే రైతులకు అండగా నిలబడదామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు పలివేల వీరబాబు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో దేశ రాజధాని ఢిల్లీలో రైతుల పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకంగా జరుగుతుందన్నారు. రైతుల పోరాటం వారి కోసం మాత్రమే కాదని దేశ హితం కోరుతూ జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన 3 చట్టాలు అమలైతే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందని, దేశంలో ఆహార కొరత కూడా ఏర్పడుతుందన్నారు. ఎవరు ఏ పని చేసినా అందరికీ అవసరమైన ఆహారం రైతుల శ్రమ వల్లనే వస్తుందన్నారు. కార్మిక కర్షక ఐక్యత కోసం సిఐటియు నిలబడుతుందన్నారు. ప్రతి భారతీయుడు రైతుల పోరాటానికి అండగా నిలబడాలని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా 1340 రూపాయల సంఘీభావ నిధిని అందించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బొత్స యేసు, సింహాచలం, సత్యనారాయణ, అన్నవరం, సందీప్, నూకరాజు, రాంబాబు, బాల, లక్ష్మీనారాయణ, నాగలక్ష్మి, రమణ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. స్వతంత్ర భారతంలో కనీ విని ఎరగని రీతిలో ఈ పోరాటం జరుగుతోంది. అత్యంత ఉత్తేజభరితంగా దేశ హితం కోరి రైతాంగం పోరాడుతుంది. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులకు వ్యతిరేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించడానికి చేసినటువంటి 3 చట్టాలు రద్దు చేయాలని సిఐటి తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. కార్మిక కర్షక ఐక్యత మాటలతో కాకుండా ఆచరణలో సిఐటి అనుబంధంగా ఉన్న ఈరోజు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ పంచాయతీ కార్మికులు కూడా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. వారి ఉద్యమం విజయవంతం కావాలని సంఘీభావ నిధిని కూడా వసూలు చేసి సిఐటి ద్వారా ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు పంపించడం జరుగుతోంది. ఈ సమాజంలో ఉన్న ప్రతి భారతీయుడు ఈ విషయాన్ని గమనించాలి. ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు ప్రతి ఒక్కరూ అండదండలు ఇవ్వాలని, ఆ ఉద్యమం విజయవంతం కావడానికి ఎవరికి తోచిన రీతిగా వారు సహాయం అందించాలని సిఐటి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో రహదారి భద్రతా వారోత్సవాలు మరియు సంవత్సరాంత వేడుకలు డిసెంబర్ 31 వేడుకలపై జగ్గంపేట సబ్ ఇన్స్పెక్టర్ టి రామకృష్ణ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగ్గంపేట రోడ్డు, గోకవరం రోడ్డు, రాజమండ్రి రోడ్డు, కాకినాడ రోడ్లోని ఆటో యూనియన్లు మరియు వ్యాన్ అండ్ ట్యాక్సీ యూనియన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐటి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నయీం అస్మి, పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు, జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఆదేశాలతో రహదారి భద్రతా వారోత్సవాలు, సంవత్సరాంత వేడుకలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయరాదని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, మత్తు పానీయాలు సేవించి డ్రైవింగ్ చేయరాదని, ప్రతి ఒక్కరూ మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా స్ట్రైన్ కరోనా విజృంభిస్తున్న కారణంగా నూతన సంవత్సర వేడుకలు ఇంటి వద్దే చేసుకోవాలన్నారు. ఈరోజు రాత్రి 10 గంటల తర్వాత ఎవరు రోడ్డు మీద కనబడినా కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. షాపులు కానీ ఏ విధమైన వ్యాపార సముదాయాలు కానీ 10 గంటల దాటిన తర్వాత మూసివేయాలన్నారు. అంతేకాకుండా ఎవరైనా అక్రమ మద్యం అమ్మినా, బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్లు చేసినా అరెస్టులు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నూకరాజు, కానిస్టేబుల్ శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్స్ రెడ్డి, రూప, హోంగార్డ్స్ వీరబాబు, మూర్తి, సుబ్రహ్మణ్యం, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు జగ్గంపేట సర్కిల్ పరిధిలో జగ్గంపేట గ్రామంలో జగ్గంపేటలో ఉన్నటువంటి ఆటో యూనియన్లు, అదేవిధంగా కార్ యూనియన్స్, అదేవిధంగా వ్యాన్ యూనియన్స్, అలాగే ఇతర వాహన చోదకులందరినీ కూడా పిలిపించి ఈరోజు సుమారు 200 మందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మనం ముఖ్యంగా చెప్పింది ఏంటంటే వాహనదారులందరూ కూడా నిబంధనలకు లోబడి ట్రావెల్ చేయాలని చెప్పి, నిబంధనలను ఎవరు వైలేట్ చేయకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తగా వస్తున్నటువంటి ఈ వాహన చట్టం ప్రకారం ఫైన్స్ కూడా అధికంగా ఉన్నాయి. అందరూ కూడా ఆ ఫైన్స్కి ఎవరు కూడా ఫైన్స్ వేయించుకోకుండా వాహనదారులు నియమ నిబంధనలకు లోబడి ట్రావెల్ చేయాలని చెప్పి, ఒకవేళ వాహనదారులు నియమ నిబంధనలు పాటించకపోతే వారి కుటుంబం ఆర్థికంగా, అదేవిధంగా వారి కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోతుందని వారికి, అలాగే వారితో పాటుగా ట్రావెల్ చేస్తున్నటువంటి పాసింజర్ తాలూకా కుటుంబాలకు కూడా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వారిని అప్రమత్తంగా ఉండాలని, వాహనం నడిపే సమయంలో అప్రమత్తంగా డ్రైవ్ చేయాలని, నియమ నిబంధనలకు లోనై మాత్రమే వాహనాన్ని నడపాలని, నియమ నిబంధనలు ఎవరో కూడా మితిమీరి
వాహనాలు నడపకూడదని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం ఆఖరి రోజైనటువంటి డిసెంబర్ 31న మీరు ఎవరూ కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత రోడ్డుపై మీ తాలూకా ఏదైతే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అనుమతి లేదు. కేవలం 10 గంటలు దాటిన తర్వాత ఎటువంటి వాహనాలు కానీ అనవసరంగా రోడ్డు మీద తిరగడం గట్రా చేయకూడదు. అదేవిధంగా ఎటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఓపెన్ చేసి ఉండకూడదు. ఖచ్చితంగా 10 గంటల తర్వాత ఎటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ని అలౌ చేయం. అదేవిధంగా ఎవరైనా రోడ్డు మీద గుంపులుగా పోగుబడి వెహికల్ కట్ చేసుకోవడం, అలాగే గుంపులుగా ఉండి రోడ్ల మీద సంచరించడం ఇవన్నీ కూడా నిషేధం అమల్లో ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు దీని మీద ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వులందరినీ కూడా తూచా పాటించి అందరూ కూడా రానున్న కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ కుటుంబంతో హ్యాపీగా ఇంటి దగ్గర చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా కోరుకుంటా ఉన్నాను. పిఠాపురం మండలం దొంతమూరు గ్రామంలో కౌలు రైతుల గుర్తింపు సక్రమంగా జరగలేదని మాజీ ఎమ్మెల్యే వర్మ గతంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా విచారణకు ఆదేశించారు. ఈ విషయమై ఏడీఏ పద్మశ్రీ ఆధ్వర్యంలో గ్రామాల్లో విచారణ చేపట్టారు. సాగు చేయకుండా 21 మందికి కౌలు రైతు రుణ అర్హత పత్రాలు ఇచ్చి పంట నష్ట పరిహారం అందజేశారని ఆరోపణపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏడీఏ పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇచ్చామండి జిరాక్స్. మా వాడు రాకుండా మా దగ్గర క్యాంటీన్లు తీసుకుని 20 రూపాయలు పెట్టేయండి. 20 పెట్టారు, 20 పెట్టారు, 30 మొత్తం పెట్టేయారండి. మా ₹1 మేము క్యాంటీన్లు ఇచ్చాను. నేను 13 ఎకరాలు చదువుతున్నాను. అప్పుడు 13 ఎకరాల క్యాంటీన్లు ఇచ్చామండి. మా అబ్బాయిలు ముగ్గురు, మా మిసేజ్ నాది 13 ఎకరాలకి ఇస్తే ఒక 20 సెంట్లు మాత్రం నాకు పెట్టండి. కన్నా భూమి మా కన్నా నలుగురికి ఎవరికీ పెట్టకుండా మా చిన్న పైన ఉన్న భూమి 7 పైన ఎవరో భగవాన్ పత్తులు తోట చీరమంటుంది. ఆ తోట చీరమన్నా ఎన్ని పైన పెట్టేయారండి. ఎవరు పెట్టారని మాకు తెలుదండి. ఇంకోరు మేడం గారికి అదే మాట చెప్పండి. మేము వచ్చినప్పుడు ఇంకోరి ఆఫీసర్కి చెప్తే కంప్లైంట్ రాసిమ్మందండి. కంప్లైంట్ రాసిచ్చామండి. మా అబ్బాయి కంప్లైంట్ రాసి ఇచ్చేవాడు. 13 ఎకరాలు కూడా మా అబ్బాయిలు ముగ్గురు పైన మా మిసేజ్ పైన ఉన్నాయండి. 13 ఎకరాలకి జిరాక్స్ ఇచ్చామండి. వాళ్ళకి ఇచ్చండి. ఎవరికి నాకు ఒక 20 సెంట్లు పెట్టండి. కానీ నలుగురికి ఎవరికి పెట్టకుండా మా చిన్న అబ్బాయి పేరు భూమి 7 పైన పెట్టేసారండి. అలాగే నివార్ సైక్లోన్లో పంట నష్టం జరిగేటప్పుడు రైతుల యొక్క పంట నష్ట పరిహార నిమిత్తం ఈ నష్టపరిహారం నిమిత్తం పంపించినటువంటి జాబితాల్లో కొంతవరకు కొన్ని పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి సంబంధించి ఒక 21 మంది రైతులు కలెక్టర్ గారికి వారి యొక్క పేర్లు లేవని, వారికి సంబంధించిన భూములను సొంతంగా సాగు చేసుకున్నప్పటికీ వేరే వారి పేరు మీద ఈ సాగు హక్కు పత్రాలు CCRCలు అనేది ఇవ్వడం జరిగింది. దానివల్ల నష్టపరిహారం అనేది మాకు కాకుండా అనర్హులైన వాళ్ళకి వచ్చింది అనే విషయాన్ని చెప్తూ కంప్లైంట్ ఫైల్ చేశారు. దాని ద్వారా జేసీ గారు, జాయింట్ కలెక్టర్ రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఎవరైతే చూస్తున్నారో లక్ష్మీషా గారు, కాకినాడ ఏడీఐ నాకు దీనిలో యథార్థమైనటువంటి విషయాల్ని విచారించమని చెప్పి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా నిన్న ఈ గ్రామంలో ఉన్నటువంటి VROకి, VAAకి, అలాగే ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి రైతాంగానికి, అలాగే కంప్లైంట్లో ఉన్నటువంటి CCRC పొందిన రైతులకి, CCRCతో పాటు యాక్చువల్ కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అనేది జారీ చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ నోటీస్ జారీ చేసి ఈరోజు మార్నింగ్ 10 గంటల నుంచి కూడా ఇదే రైతు భరోసా కేంద్రంలో విచారణ చేపట్టడం జరిగింది. ప్రతి రైతుని కూడా ఇక్కడికి హాజరవ్వమని తెలియజేసాం. అలాగే ఫోన్ ద్వారా కూడా అందుబాటులో లేని రైతులకి పిలిపించడం జరిగింది. వారి ద్వారా స్టేట్మెంట్స్, వాళ్ళు ఇచ్చినటువంటి యథార్థమైన విషయాల్ని స్టేట్మెంట్ రూపంలో తీసుకొని వారి CCRCలు ఇవ్వడంలో వాళ్ళు విల్ఫుల్గా అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చారా లేదా అనే విషయాన్ని చూడడం. కాకినాడ జిల్లా పరిషత్ బస్ షెల్టర్ వద్ద కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు వీధి వ్యాపారులతో సమావేశమయ్యారు. లాక్డౌన్ అనంతరం కలెక్టరేట్ రోడ్లోని వీధి వ్యాపారులకు ఉపాధి భద్రత గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు కల్పించలేదని పేర్కొన్నారు. కార్పొరేషన్ అధికారులు GGH వద్ద వీధి వ్యాపారులకు ఉపాధి షెల్టర్లు నిర్మించాలని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు కోరారు. కన్వీనర్ చింతపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ స్థానంలో 1,50,00,000తో ఓపెన్ మేజర్ డ్రైన్ నిర్మించనున్నందున నూతన బస్ షెల్టర్తో పాటు ఉపాధి షెల్టర్లు కూడా అదే లైన్లో నిర్మించాలని కోరారు. గాంధీ భవన్లో జనవరి 18న నగర వీధి వ్యాపారుల సమావేశం నిర్వహిస్తామని సంఘ కార్యదర్శులు హసన్ షరీఫ్, HS రామకృష్ణ తెలిపారు. స్మార్ట్ సిటీ చిరు వ్యాపారుల ఉపాధి సంక్షేమ సమితి నాయకులు సత్యనారాయణ, రాంబాబు, శ్రీను, వెంకటరమణ పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ అని సంబోధిస్తున్నాం. స్మార్ట్ సిటీలో అన్ని హంగులు తీర్చిదిద్దుతున్నారు. కానీ ప్రజలు బతకడానికి కావాల్సినటువంటి ఉపాధి మాత్రం దూరం చేస్తున్నారు. ఇది స్మార్ట్ సిటీ అవ్వదు.
ఇది ఆకలి సిటీ అవుతుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వ అధికారులు, కమిషనర్ గారు గుర్తించాలి. అందుచేత చిరు వ్యాపారాలు చేస్తున్నటువంటి ఈ సిటీలో స్మార్ట్ సిటీ కాబట్టి చిరు వ్యాపారులు ఎవరో ఇక్కడ అందుబాటులో ఉండకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తెస్తున్నారు. స్మార్ట్ సిటీ సిద్ధాంతాన్ని. ఉపాధి లేని సిటీ, అది స్మార్ట్ సిటీ అవ్వచ్చు, అది గోల్డ్ సిటీ అవ్వచ్చు, అది ఉపయోగపడదు. అందుచేత కాకినాడ పౌర సంక్షేమ సంఘంగా కమిషనర్ గారిని, ప్రజాప్రతినిధులని మీకు కోరేది ఏంటంటే స్మార్ట్ సిటీలో కూడా చిరు వ్యాపారాలు చేస్తున్నటువంటి వేలాది మందికి ఉపాధి కల్పించే చర్యలు చేపట్టాలి. కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ ప్రణాళికగా ఈట్ స్ట్రీట్ అనేటువంటి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. మంచిదే. అయితే కాకినాడ నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకి ప్రధాన రహదారుల్లో ఉపాధి అవకాశాలు లేకుండా చేయడం వలన ఈ రోజున చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాజా రామ్మోహన్ రాయ్ రోడ్లో టీటీడీ సెంటర్ నుంచి జీజీహెచ్ మీదుగా ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం జంక్షన్ వరకు, అట్లాగనే పెద్ద మార్కెట్ ఏరియాలో వీళ్ళందరూ కూడా పూర్తిగా నిర్వాసితులయ్యారు. వీరికి కాకినాడ నగరపాలక సంస్థ ఎటువంటి ఉపాధి ఆశ్రయాలు కల్పించలేదు. 20 సంవత్సరాల క్రిందట రోడ్ల విస్తరణ తొలగింపులో వీరికి ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి అవకాశాలు ఇచ్చారు. కానీ ఈ రోజున వారికి భద్రత లేకుండా కరువు అయ్యింది. ఈ యొక్క రాజారామాన్ రోడ్లో టీటీడీ సెంటర్ జంక్షన్, పున్నమి హోటల్ జంక్షన్ దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా గతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టారు. ఇప్పుడు అది ఉపయోగం లేకుండా పోయిందని దాన్ని పూర్తిగా తొలగించి మేజర్ డ్రైన్ నిర్మించే కార్యక్రమానికి 150 లక్షలతోటి కాకినాడ కౌన్సిల్ కార్యక్రమాన్ని టేకప్ చేసింది. మరి ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి బస్ షెల్టర్లు కానీ, ఈ ఉన్నటువంటి చిరు వ్యాపారుల అంగళ్ళు కానీ అన్నీ కూడా మరి ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు లేనటువంటి పరిస్థితి తయారవుతుంది. వీళ్ళందరూ కూడా కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ దీని గురించి ఆలోచన చేసి వీళ్ళకి ఉపాధి ఆశ్రయాలు ఉండేటువంటి వాతావరణం కల్పించాలి. కాకినాడ రూరల్ వైసీపీ నేత గాలిదేవర బాలాజీకి జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ మండలం బాకలపూడి గ్రామ పంచాయతీ 3వ సచివాలయం పరిధిలో నల్లా రాణి, నల్లా శ్రీను ఆధ్వర్యంలో గ్రామ కమిటీ అధ్యక్షులు గొల్లపల్లి జగన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ కార్యదర్శి దవులూరి రమణ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం ఆయన సమక్షంలో వృద్ధులకు, పేదలకు దుప్పట్లు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గొల్లపల్లి జగన్, వీధి విజయసారథి, పాలపర్తి గోపి మాట్లాడుతూ చలికాలంలో వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు ఎంతో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగిందని, ఇందుకు సహకరించిన నల్లా శ్రీను, రాణిలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలని, ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కన్నబాబు ఆదేశాలతో సామాన్యులకు, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాల ఫలాలను అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వడం చారిత్రాత్మకమైన విషయమన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కరీం పాషా, దడాల విజయ్ కుమార్, పాలపర్తి గోపి, దాసరి జగన్, చొక్కా నల్లబాబు, పిఎస్ఎన్ రాజు, వీరగని నరేష్, గంపల ప్రకాష్, వెలుగుబంటి సుబ్బారావు, కొల్లుబోయిన శ్రీను, గొల్లపల్లి కాశీ, బాల వెంకట్, పాము లోకేష్, పి సత్యబాబు, ప్రసన్న, ఎం రాజేష్, బొడ్డు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్యులు, వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రులు కురసాల కన్నబాబు గారి సోదర సమానులు గాలిదేవర బాలాజీ గారి జన్మదిన పురస్కరించుకుని ఈరోజు వాకలపూడి వైఎస్ఆర్ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పేదలకు సుమారు 200 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, రగ్గుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మా సోదర సమానులు బాలాజీ గారి పుట్టినరోజు సందర్భంగా వాకలపూడి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఆయన పుట్టినరోజుని కేక్ కట్ చేసి అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకున్నాము. ఇందులో భాగంగా ఈరోజు పేదలకి ఒక 200 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నల్లా శ్రీను, నల్లా రాణి గారి దంపతుల వారి చేతుల మీదుగా చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు బాలాజీ గారు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి అష్ట ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మరి ఈరోజు ఇలాంటి కార్యక్రమం వాకలపూడి అందరూ మా నాయకులందరూ కలిసికట్టుగా చేశాము. ఇలాంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మా వాకలపూడి నాయకులందరూ కూడా కలిసికట్టుగా చేస్తామని, మేము ఎప్పుడు కూడా మినిస్టర్ గారికి విన్నదంగా ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, శ్రీనివాస నగర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కలిసి
బాలాజీ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాము. ఆయన ఆయుష ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నూరేళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటూ మా వాకలపూడి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరియు కాపు జాతి అభివృద్ధి తన ధ్యేయమని, కాపుల సంక్షేమం కోసం పాటుపడతాని రాష్ట్ర కాపు, బలిజ, ఒంటరి, తెలగ జాయింట్ యాక్షన్ కమిటీ కాపు సంక్షేమ సేన నూతన అధ్యక్షులు రాజారపు మహేష్ వెల్లడించారు. కాపు సంక్షేమం సేన రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంట్కి కాపు సంక్షేమ సేన నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నియామక పత్రం అందుకున్న నేపథ్యంలో కాకినాడ కరణంగారి జంక్షన్ నరసన్న నగర్ తన నివాసంలోని పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజారపు మహేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాపు జాతిలో నిరుపేదలను గుర్తించి ఆదుకోవడం జరుగుతుందని, అలాగే 7 నియోజకవర్గాల్లో కాపు సంక్షేమ సేన కమిటీలను ఏర్పాటు చేసి వారి ద్వారా కాపుల యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. అనంతరం మండల కాపు నాయకుడు బిందాన సురేష్ మాట్లాడుతూ కాపు జాతి అభ్యున్నతికి కృషి చేసే నాయకుడు మహేష్ రావడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు కాపు నాయకులు, మహేష్ యూత్ సభ్యులు ఆయన్ను ఘనంగా సత్కరించి పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజారపు గోపాల్, కొప్పిశెట్టి వాసు, పేరపు జయరాం, పురంశెట్టి రాజా, గుమ్మల శివ, కంటే సతీష్, వీరాకుమార్, కిరణ్, ఆకుల శివ, ఈశ్వర్రావు, రాజారపు యూత్ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. రాజారపు మహేష్ గారు రాష్ట్ర కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఆర్గనైజేషన్లో జరుగుతున్నటువంటి కాపు సంక్షేమ సేన మరి హరిరామ జోగయ్య గారు దీనికి రాష్ట్ర అధ్యక్షులు. దాన్ని ఈ సంఘానికి ఆయన చేయూతనిస్తున్నారు. మరి ఆయన ఆర్గనైజేషన్లో జరుగుతున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటు అధ్యక్షులుగా నియమితులైనటువంటి మా మిత్రులు రాజారపు మహేష్ గారికి ప్రత్యేకంగా మేము కాకినాడ రోజుల తరఫున మేము ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కాపు జాతి యావత్తు కూడా ఒక్క దాటి మీద తీసుకొచ్చి మరి మంచి యువనాయకుడు మరి ఈ రోజున కాపు జాతికి రావడం మాకు చాలా శుభదినం. చొక్కాని వారి నావలో ఉన్నటువంటి కాపు జాతికి మరి ఏ సమస్య వచ్చినా సరే ముందుకు పోరాడుతూ మిత్రులు ముందుకు వెళ్తారని చెప్పేసి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నన్ను ఈ కాపు సంక్షేమ సేన రాష్ట్ర జేఏసీ దానికి సంబంధించి కాకినాడ పార్లమెంటు అధ్యక్షులుగా నన్ను శ్రీ మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులైనటువంటి హరిరామ జోగయ్య గారు నాకు కాకినాడ పార్లమెంట్ ప్రెసిడెంట్గా ఒక గురుతరమైన బాధ్యత అప్పగించారు. ఈ కాపు సంక్షేమం సంబంధించి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ సంబంధించి బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన మా కాపు కమ్యూనిటీ సంబంధించి చాలామంది వెనకబడి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ఉద్యమంలో ఒక బడుగు బలహీనమైనటువంటి మనకు వెనకబడిన కాపు కమ్యూనిటీలో ఉన్న చాలామంది రైతులు ఉన్నటువంటి కార్మికులు ఉండండి, ఈ లాక్డౌన్లోని ఈ కరోనా మహమ్మారిలోని ఎఫెక్ట్ అయినటువంటి చాలామంది చాలా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలో అవన్నీ కూడా ఒకసారి ఒక యాక్షన్ ప్లాన్ లాంటిది ప్లాన్ చేసి వాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల అందరికీ కమిటీలు వేసి ప్రతి మండల కమిటీ, ప్రతి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ కమిటీ మరియు వార్డు కమిటీ లాంటివి వేసి అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని, కాపు కమ్యూనిటీని ఉన్నతమైన మార్గంలోకి అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా అందరికీ ఈ ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 20.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల సొంతింటికలను నిజం చేసిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొత్తపల్లి మండలంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే దొరబాబు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఖండించిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. లివీస్ పరిశ్రమ నిలుపుదల చేయడంలో వైసీపీ ప్రభుత్వం జగన్ నాటకం కట్టిపెట్టాలి. మీడియా సమావేశంలో హెచ్చరించిన వామపక్ష పార్టీల నేతలు.
ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారం అయ్యే సిటీ కేబుల్ వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.